రైట్. అయితే ఇవాళ 2024 ఆప్తా 2024 లీడర్షిప్ ఇందాక మధ్యాహ్నం మాట్లాడడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లీడర్షిప్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉమెన్ లీడర్షిప్ ఇన్ ఆప్తా 2024. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధమైన చేంజెస్ తేవాలనుకుంటున్నారు, అసలు ఇంకా మిగతా ఉమెన్కి ఏ విధంగా వీళ్ళు ఒక చిన్నంగా నిలబడాలనుకుంటున్నారు, ఎలా మోటివేట్ చేయాలనుకుంటున్నారు, అసలు ఈ ఆప్తా అనే ఆర్గనైజేషన్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారో ఇక్కడున్న మన మంచి ఎనర్జెటిక్ లేడీస్ ఉన్నారు కదా, ఉమెన్ ఉన్నారు కదా, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్లేజర్ వేసుకున్న ఆవిడ దగ్గరికి వెళ్దాం, ఆవిడ నుంచి మొదలు పెడదాం. హలో అండి, hello to Prime 9 viewers. So today here we are meeting in Dallas for 2024 APTA leadership team, and now you see these women all are here part of APTA 2024 leadership team, and this shows this real women empowerment. Don't you think so? By looking at all of us here. And to let you know about myself here, the role I'm playing for 2024, I have given an opportunity to serve the community of APTA as Dallas Sports Coordinator, where I'll be in charge to take up sports and to create that harmony among whole family. And my motive and action plan would be to bring out women of the family, wherein if women is coming, whole of the family will be part of it, as we all know. And with this, I would like to ask few of my other women leaders here to talk about it. మీరు స్పోర్ట్స్ అన్నారు కదా, మీరు ఉమెన్ స్పోర్ట్స్ అంటున్నారా లేకపోతే ఇన్ జనరల్ అందరు స్పోర్ట్స్ గురించి అంటున్నారా? మెన్ అండ్ ఉమెన్ అందరూ, ఎవ్రీబడి కాదు. Specifically like to talk about women and women's involvement in sports, and if women has started involving, how automatically the family gets involved. That is what I want to see as part of this 2024. సో మీరు ఉమెన్ స్పోర్ట్స్ చైర్ అన్నారా, స్పోర్ట్స్కి చైర్ అన్నారా మీరు? స్పోర్ట్స్ చైర్ ఓకే, ఓన్లీ ఫర్ డాలస్ మొత్తం నేషన్ కదా? ఓకే, అవునా. సో మరి మొత్తం నేషన్కి ఎవరున్నారు? రావు అమంచి. సో ప్రైమ్ 9 ఏం ఆశిస్తుందంటే మీరు నేషన్కి చైర్ అవ్వాలని ఆశిస్తుంది. Definitely we will be there soon. You have to see that results. Wonderful, very good. I like that spirit. నేను డాలస్కి ఈవెంట్ ప్లానింగ్ కోఆర్డినేటర్ అండి. సో ఈ ఇయర్ మొత్తం జరిగే ఈవెంట్స్కి ప్లానింగ్ కానీ అవన్నీ చేయమని ప్రపోజల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్ ఇన్ ఆప్తా taking up any role, but I've been doing this for my voluntary organizations. So experience undi, but first time try chedamu anesi, and I'll make it a point that I'll make sure many women show up their talent and bring out their passion into this. And give opportunity to them. So we'll try to make some difference, definitely. Very good, Pavani Nunna garu. Thank you very much, Andy. Let's talk to Priya here. She is RVP in Dallas kada, for Dallas Southwest Central. ఓకే, మీరు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చి మీరు మీ భాగం ఏంటి, మీ రోల్ ఏంటి నాప్తా చెప్పండి. Hi Prime 9 News. First of all, thanks so much for all Prime 9 viewers. So నా పేరు వచ్చి ప్రియా అన్నబత్తిన్ అండి. నేను ఆర్వీపీగా వర్క్ చేస్తున్నాను ఈ ఇయర్ 2024 లీడర్షిప్ టీమ్కి. అండ్ నా ప్రైమ్ రోల్ ఏంటంటే మన సౌత్ వెస్ట్ సెంట్రల్ రీజియన్లో అన్ని కమిటీస్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటూ అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి అండ్ అందరూ కలిసి అన్ని ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేసేలాగా మెంబర్షిప్ అంతా పెరిగేలాగా ఇవన్నీ చూసుకోవాలనుకుంటున్నామండి. అన్ని కమిటీస్ని ఈసారి బాగా ఫోకస్ చేసి అన్ని కమిటీస్ని బాగా ఇంప్రూవ్ చేసి డాలస్ టెక్సస్ అనేది బేసిక్గా ఒక పెద్ద ఇది ఒక రోల్ మోడల్గా నిలవాలనుకుంటున్నాం అన్ని స్టేట్స్కి ఈసారి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో మీరేంటి నేషనల్ లెవెల్లో? నేను విల్ అండ్ ట్రస్ట్కి వైస్ చైర్ అండి. ట్రస్ట్ విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్. నాకు విలన్ లాగా అనిపించింది నాకు. విలన్. సో విల్ అండ్ ట్రస్ట్కి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే హౌ డూ యూ వాంట్ టు వర్క్ అండ్ విల్ అండ్ ట్రస్ట్ అండ్ హౌ ఈస్ దట్ గోయింగ్ టు హెల్ప్ ది ఆప్తా గైస్?
Yeah, sure, Andy. Basically, will and trust is a legal document which can be helpful when people are in emergency conditions. So, people, I don't think all the people know the importance of will and trust, Andy. So, I want to create the awareness programs to make sure all APTA families should done will and trust document. So no family should left without will and trust document because it's really important when in case of emergencies. Yeah. చాలా చాలా మంచి మాట అన్నారు. విల్ అండ్ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. అది ఇవాళ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఓన్లీ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ విల్ సేవ్ ఎవ్రీబడి ఈజ్ విల్ అండ్ ట్రస్ట్. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ విల్ అండ్ ట్రస్ట్. అండ్ అలాంటి చాలా మంచి విభాగాన్ని మీరు లీడ్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. సో నేషన్ వైడ్ మీరు ఈ ప్రచారం ఎలాగా కొనసాగిద్దాం అనుకుంటున్నారు? అంటే నిజంగా చాలామందికి తెలియదు. అంటే విల్ అండ్ ట్రస్ట్ అంటే ఏముందిలే, ఎప్పుడో చేద్దాంలే, తర్వాత ఎప్పుడో చేద్దాంలే అని అనుకుంటారు. అది ఎలాగ మీరు ఇచ్చేయాలనుకుంటున్నారు? నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ లీడర్షిప్లో ఉన్నానండి. 2023 విల్ అండ్ ట్రస్ట్ కమిటీలో ఐ క్రియేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ త్రూ జూమ్ కాల్స్ ఆల్ ఓవర్ ద 50 states and reached as many families as possible. And because of that passion, this year also I take the accountability to reach all the families and create. How many people did you reach last year versus Almost I reached 50 families, but it's not enough because APTA families almost I can see in Atlanta more than 5,000 families. So I need to reach as many people as possible, and also people should recognize me that I am here to help them. That is also important. So yeah. వెరీ గుడ్. మీకు ఈ సందర్భంలో మీకు ఏమైనా సహాయం కావాలంటే నేను నోటరీ సర్టిఫైడ్ ఏజెంట్ని కూడా నేను ఫ్రీగానే చేస్తాను. అందరికీ ఆప్తా కూడా ఫ్రీగానే చేస్తాను. సూపర్, గొడవ లేదైతే. వెరీ గుడ్. నెక్స్ట్ హూ వాజ్ ఓకే మేడం, మీ పేరు, మీ రోల్ ఏంటి చెప్పండి మేడం ఆప్తాకి. Thank you, first of all, Prime 9 viewers. This is Vijaya Nalari. I have been doing from APTA Next Gen Services, Andy. In 2022, I am a regional director for Southeast Atlanta, and we have done many awareness programs, and we have conducted the first ever APTA Spelling Bee, and we have done not only those, we have brought the caliber of our next gen kids who are having this talent and everything. In 2023 convention, 15 years convention ki vice chair lagundenandi next gen. Now at present I am 2024 next gen chair, and we have many plans to bring the children, especially to educate and get the awareness for the parents. And first of all, most of the parents don't know from where their kids should start, right from elementary, middle, high school, and even to the college level. And we are going to, I keep on posting them the internship programs. And the first thing we have started is SAT coaching, which was given with a nominal fees of $200. And they'll know better. It's more than $2,000 to $2,500 if they go outside. And one of our Aptulu, the instructor, the math instructor, he is giving the coaching for our community. So the best thing is what we can give back to the community is the APTA's base platform, and we see many more things. And I would proudly say that we have many women leadership calls, women empowerment ke kaniyandi, women sports ke kaniyandi, and there are volunteers. Without volunteers, this is just a name tag, andi, this is a chair ani. Enduku the name tag is taking the accountability. Volunteers annaru ankondi, they will just say, hey, today I have a time, I will give you my time to you. But me, I should be advocate for my time, no matter what. If I don't have a time, I need to take my time because I have commitment. So my 3 C's for the next gen is communication, collaboration, commitment. And so this is what we are going to do. Thank you for Prime 9 to giving this opportunity. చాలా బాగా చెప్పారు విజయ్ గారు. అండ్ ఎస్ఏటి ట్రైనింగ్ మీరు అన్నట్టు చాలామందికి తెలీదు, ఐ మీన్ ఎక్కడ స్టార్ట్ చేయాలనేది తెలీదు. దట్ ఈస్ రియలీ గుడ్ ఇనిషియేటివ్ అలాంగ్ విత్ విల్ అండ్ ట్రస్ట్. వెరీ ఓకే, విల్ అండ్ ట్రస్ట్. నేను మళ్ళీ అంటే మధ్యలో చాలా కార్యక్రమాలు ప్రైమ్ 9 కవర్ చేస్తుంది. ఇప్పుడే నేను ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడాను. హీ సెడ్ హీ విల్ మేక్ ప్రైమ్ 9 యాజ్ దేర్ అఫీషియల్ పార్ట్నర్.
నేను మధ్య మధ్యలో కూడా కవర్ చేస్తాను. బట్ ఇయర్ ఎండ్ ఐ వాంట్ టు సీ యాజ్ మెనీ చైర్స్ ఫ్రమ్ ఉమెన్ కమింగ్ ఇన్ టు ఆప్టా అండ్ ఆల్సో lot many women volunteers coming out of their home and help the ఆప్తులో. హలో ప్రైమ్ నైన్ వ్యూవర్స్, నేను పూర్ణిమ అన్నంగి అండి. ఈ టర్మ్కి నేను కల్చరల్ వైస్ చైర్గా చేస్తున్నాను. సో ఇప్పుడు మన డాలస్లో ఉగాది ఈవెంట్ జరుగుతుంది ఏప్రిల్లో. సో వీ షుడ్ లీడ్ అన్ ఎగ్జాంపుల్. ఉమెనే మొత్తం అంతా టేక్ కేర్ చేసేటట్టు తీసుకొద్దామని కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చి ఉమెన్ ఇంకా తీసుకొచ్చి మొత్తం ఉమెన్ లీడ్ చేయాలని ఆ ఈవెంట్ అనుకుంటున్నామండి. తప్పకుండా అది చేస్తాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా డాలస్ వాళ్ళే, తప్పకుండా అది పాసిబుల్ అవుతుంది కదా లేడీస్. Thank you so much for Prime 9 TV for covering this APTA business leadership meet యాక్చువల్గా. సో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా లీడర్షిప్ మీట్ అయ్యింది. అండ్ దాంతోపాటు మా సెలబ్రేషన్ డే మెగాస్టార్ చిరంజీవి గారి పద్మ విభూషణ్ రిసీవ్ చేసుకున్న సందర్భంగా ఈరోజు మేమందరం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం లీడర్షిప్ మీట్తో పాటు. అండ్ అలాగే మా అందరి తరపు నుంచి, ఇక్కడున్న లేడీస్ అందరి తరపు నుంచి అండ్ నటరాజ్ గారి తరపు నుంచి కూడా మేము మరొకసారి చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అండ్ ఈ లీడర్షిప్ మీట్ పర్పస్ ఏంటంటే, ఎస్పెషల్లీ మేమంతా ఉమెన్ ఇక్కడ ఎందుకు ఉన్నాము అని అంటే, మమ్మల్ని చూసి కానీ లేకపోతే మేం చేయబోయే యాక్టివిటీస్ ద్వారా కానీ ఇంకా ఉమెన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆప్తా లీడర్షిప్ టీంలో కానివ్వండి లేకపోతే యాక్టివిటీస్లో కానివ్వండి చాలామంది లేడీస్ ముందుకు రాబోతున్నారు, వస్తున్నారు. అలాగే డాలస్ నుంచి మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా రాబోతున్నాయి. అవన్నీ మీరు చూస్తారు ప్రైమ్ 9 టీవీ నుంచి. మీరు డెఫినెట్గా మన శివ వడ్లముడి గారు అంతా కవర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎక్కువ టైం నేను తీసుకోలేను, మాట్లాడడానికి చాలా ఉంది. ఎందుకంటే మాకుండే ప్రోగ్రామ్స్ చాలా తక్కువ ప్రోగ్రామ్స్ కాదు, చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గర నుంచి బిజినెస్ ఫోరం అండ్ నెక్స్ట్ జెన్ విలన్ ట్రస్ట్ అండ్ యాసాప్ కల్చరల్, మీరు ఏ సెగ్మెంట్ చెప్పినా కానీ ఆ సెగ్మెంట్కి సంబంధించిన టీం ఇక్కడంతా మేమంతా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా 2024 ఆప్తా డాలస్ టీం నుంచి, ఎస్పెషల్లీ మేమంతా డాలస్లో ఉన్నాం కాబట్టి డాలస్ టీం నుంచి మంచి మంచి ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. అది మాత్రం మేము గ్యారంటీ ఇస్తున్నాం. స్టే ట్యూన్ టు ఆప్తా, జై ఆప్తా అండ్ స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ డాలస్లో వచ్చినటువంటి ఆప్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 2024 సంవత్సరానికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ టీం బోర్డు మెంబర్స్ అందరూ కూడా అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ యూనిటీ అండ్ ట్రాన్స్పరెంట్గా ఒక యూనిటీ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది ఆప్టా సర్వీసెస్ మీద. అలాగే ఆప్తా యొక్క 2024 ప్రణాళిక, అలాగే దీన్ని ఆప్తా ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఈరోజంతా కూడా 1 డే బూట్ క్యాంప్ నిర్వహించారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే డాలస్ చాప్టర్ ఆప్తాలో ఎక్కడ ఉన్నా కూడా ఎంత వైబ్రెంట్గా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ ఫోర్స్ కానీ ఆప్తా మెంబర్స్ అందరూ కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మాకెంతో సుదినం, ఎందుకంటే మన వెండితెర ఇలవేల్పు అనే మెగాస్టార్ చిరంజీవి గారికి భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించడం మా అందరికీ కూడా, ఆప్తాలో ఉన్న మెంబర్స్కి అలాగే మెగాస్టార్ గారి అభిమానులందరికీ కూడా పండగ దినం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కలిసి ఆయన వచ్చినటువంటి ఈ పురస్కారాన్ని మేమందరం కూడా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ, ఆయన తరపున మేమందరూ ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా కేక్ కట్ చేసి ఆయనకి బెస్ట్ విషెస్ చెప్పడం అయింది. అన్నయ్య, నువ్వు ఎక్కడున్నా కూడా మా గుండెల్లో ఎప్పుడు కూడా పదిలంగానే ఉంటావు. ఈ డాలస్ గడ్డ మెగాస్టార్ అడ్డా. సో జై ఆప్తా, జై చిరంజీవ. థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వరి తోట అండి. నేను 2017 నుంచి వివిధ లీడర్షిప్ ప్రోగ్రామ్ రోల్స్లో ఉన్నాను. 2021 అండ్ 22 జాయింట్ సెక్రటరీగా చేశానండి.
నేను లీడర్షిప్లో ఉండేటప్పుడు ఎప్పుడు విమెన్ని బాగా సపోర్ట్ చేసేదాన్ని. ఫస్ట్ విమెన్ ఆర్వీపీని మా రీజియన్ నుంచి మేము ప్రపోజ్ చేశాము. ఈ రోజున చూస్తే 2 ఆర్వీపీలు వచ్చారు. దట్స్ వెరీ నైస్. ఇంకా ఫ్యూచర్లో అన్ని లీడర్షిప్లో విమెన్ ఎక్కువ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో విమెన్ ప్రెసిడెంట్ కూడా రావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆప్తా. Our future goal for women, as part of every APTA committee, there should be a women leading it and forefronting it and taking care of each committee of APTA. Jai APTA. With that, thank you very much, Amma. Okay, thank you very much, Amma. Thanks for talking with Prime 9.